MBBS in abroad. Apollo MedSkills 6 years of MBBS program will be completed in 35 lakhs only. నా కూతురో నా కొడుకో డాక్టర్ చదవాలి అని కలలు కనే పేరెంట్స్ చాలా మంది ఉంటారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక జెన్యూన్ యూనివర్సిటీని మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అపోలో మెడ్స్కిల్స్ ఇన్ కొలాబరేషన్ విత్ జార్మెద్ యూనివర్సిటీ అట్ ఉజ్బెకిస్తాన్. MBBS ఇండియాలో చేసిన దానికి MBBS అబ్రాడ్లో చేసిన దానికి ఏంటి సార్ అసలు డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? That 25 lakh students NEET exam రాసిన కేవలం maximum 1,50,000 students మాత్రమే they can do MBBS in India. So the basic reason, as you told, that there is a huge gap of about 23 lakh. So these are very critical points, 5 or 6 points which ప్రపంచవ్యాప్తంగా ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ఇండియా అబ్రాడ్లో ఎక్కడన్నా చేయొచ్చు మెడిసిన్. వై ఓన్లీ ఇన్ ఉజ్బెకిస్తాన్ అండ్ వై ఓన్లీ విత్ జార్మెద్ యూనివర్సిటీ? మొత్తం ఉజ్బెకిస్తాన్లో మొత్తం కంప్లీట్ CIS టెరిటరీలో నేను అలీ గారు వీ హ్యావ్ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ. చాలా కాలేజెస్ చూసాం, ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఈ మెడికల్ ఎడ్యుకేషన్ డెలివర్ చేయాలంటే, MBBS ఎడ్యుకేషన్ డెలివర్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎస్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ to meet the quality standard. Endukante we are not creating doctors just for India, we are creating doctors for the world. మెడిసిన్ ఒక డాక్టర్ని తీర్చిదిద్దడంలో అక్కడ ఉండే ఎన్వైర్న్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జార్మెడ్ యూనివర్సిటీ ఉంది. ఆర్ దే కొలాబరేటెడ్ ఓన్లీ విత్ అపోలో విచ్ ఇస్ అ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్? నో, they have collaborated with multiple world class institutes across the world. Wonderful. That is the beauty of that only profession, I have to say. మనకి బాగా ఇష్టమైన వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేం. అలాంటిది ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచం అంతా ఇంకా తను మనకి కారు దగ్గరికి రాడు ఉండడు అనుకున్న టైంలో ఒకే ఒక్క డాక్టరు కేవలం అతన్ని ప్రాణాన్ని కనుక నిలబెట్టగలిగితే జీవితాంతం ఆ డాక్టర్ పేరు చెప్పుకుంటూ బతికేస్తూ ఉంటాం. అందుకనే అంటారేమో బహుశా డాక్టర్లని, నడిచే డాక్టర్లని, నడిచొస్తున్న డాక్టర్లని, అసలు డాక్టర్ ఆ ప్రొఫెషన్కే వైద్యో నారాయణో హరి అని అంటే సాక్షాత్తు డాక్టర్స్ని దేవుడితో పోలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వన్ ఆఫ్ ది నోబ్లెస్ట్ ప్రొఫెషన్ ఎవర్ is being a doctor. Not to demean other professions, but doctor has that charm. డాక్టర్ అవ్వాలి అని యాస్పైర్ అయ్యే స్టూడెంట్స్ బోలెడు మంది ఉంటారు. డాక్టర్ అవ్వాలి, నా కూతురో నా కొడుకో డాక్టర్ చదవాలి అని కలలు కనే పేరెంట్స్ చాలామంది ఉంటారు. ఈ మాట చెప్పినప్పుడల్లా నాకు ఒక గూస్ బంప్ మూమెంట్. బికాస్ మీ అందరికీ తెలుసు, మా ఫాదర్ డాక్టర్, నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను. ఇవాళ నా కొడుకుని డాక్టర్ చెయ్యాలి అని అనుకున్నాను. దట్స్ హౌ ది ప్యాషన్ ఫర్ ది ప్రొఫెషన్ ఇన్ ఎవ్రీ సింగిల్ ఫ్యామిలీ. మేబీ ఇట్ ఈస్ ఇన్హెరిటెడ్ అని చెప్పొచ్చేమో కానీ ఇండియాలో నీట్ ఈ ఎగ్జామ్ని క్వాలిఫై అయితేనే డాక్టర్ అవుతారు. నీట్ క్వాలిఫై అవ్వాలన్నా, నీట్ క్రాక్ చేయాలన్నా 25 లక్షల మంది MBBS ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే కేవలం 1,00,000 మంది మాత్రమే, సరే కొంచెం పేమెంట్ కట్టుకునే స్తోమత ఉన్న వాళ్ళకి 1,50,000 మంది మాత్రమే మెడిసిన్ చదవగలరు. మరి మిగిలిన 23.5 lakh మంది పరిస్థితి ఏంటి? ఇంకా వాళ్ళు మెడిసిన్ చదవకూడదా, చదవలేరా? ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే ఒక్క సొల్యూషన్, స్టడీయింగ్ MBBS అబ్రాడ్. ఈ కాంటెక్స్లో చాలా పిక్చర్స్ వస్తూ ఉంటాయి మనకి. ఎక్కడ తక్కువకి వస్తుందో, ఎక్కడ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందో, ఆ కంట్రీలో ఉన్న డిగ్రీ ఇండియాలో వ్యాలిడా కాదా, ఇలా చాలా పాయింట్స్ పిక్చర్లోకి వచ్చినప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎస్పెషల్లీ ఒక జెన్యూన్ యూనివర్సిటీని మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. అపోలో మెడ్స్కిల్స్ ఇన్ కొలాబరేషన్ విత్ జార్మెద్ యూనివర్సిటీ అట్ ఉజ్బెకిస్తాన్ MBBS ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఈ ఇంటర్వ్యూలో డైరెక్ట్గా ఆ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు, అలాగే అపోలో మెడ్స్కిల్స్ నుంచి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ వి గో. సో ఈ షోలో నాతో పార్టిసిపేట్ చేస్తున్నారు అపోలో మెడ్స్కిల్స్ CEO డాక్టర్ శ్రీనివాస్ పులిజాల గారు. సార్ నమస్తే. నమస్తే దీప్తి గారు. అండ్ అలాగే నాతో జాయిన్ అవుతున్నారు మిస్టర్ గజన్ఫర్ అలీ గారు, CEO జీవాంటేజ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ LLC. సార్ నమస్తే. ఎలా ఉన్నారు ఇద్దరు? బాగున్నామండి. థ్యాంక్ యూ దీప్తి గారు. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us ఫర్ దిస్ డిస్కషన్ టుడే.
ఆల్ ద ప్లెజర్ ఇస్ మైన్ సార్. ఈ ఇంటర్వ్యూ చాలా 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 ఇంపార్టెంట్. యాజ్ నా ఇంట్రడక్షన్లో మీరు విన్నారు, డాక్టర్ కావాలి, పిల్లల్ని డాక్టర్లుగా చూడాలి అని అనుకునే వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూ ఒక ఐ ఓపెనింగ్ ఇంటర్వ్యూ అండ్ ఆల్సో హెల్ప్ చేసే ఇంటర్వ్యూలా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా. సో బిఫోర్ మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేసే ముందు విత్ డ్యూ రెస్పెక్ట్స్ ఒక చిన్న బొకే రూపంతో సత్కరించాలనుకుంటున్నారు అడ్మిషన్ పార్ట్నర్ కేఆర్కే రాజ్ గారు. మీరు ఒప్పుకుంటే ఒకసారి ఆయన బొకే అందజేస్తారు అండ్ దెన్ వీ కెన్ టేక్ ఆఫ్ ది షో. సో టు స్టార్ట్ విత్, బిఫోర్ స్టార్టింగ్ నా వైపు నుంచి ఒక హంబల్ సబ్మిషన్. ఒక పేరెంట్కి ఒక స్టూడెంట్కి ఉన్న ఒక లేమ్యాన్ పర్స్పెక్టివ్ని నేను మీ ముందర పెడతాను ఇన్ ది ఫార్మ్ ఆఫ్ క్వశ్చనర్. సో ఈ క్వశ్చన్ కూడా మేము చెప్పేది ఏంటి అన్నట్టు కాకుండా ఆనెస్ట్గా ఇంటర్వ్యూని ముందుకు తీసుకెళ్దాం. We also want that అండి. You will not be disappointed. సార్ అసలు ముందుగా స్టార్ట్ చేస్తే ఎంబీబీఎస్ ఇండియాలో చేసిన దానికి ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేసిన దానికి ఏంటి సార్ అసలు డిఫరెన్స్ ఎక్కడొస్తుంది? As you rightly told in your introduction, once they come back here, will they be eligible to be a doctor? ఎగ్జాక్ట్లీ సార్. This is the biggest concern. Number two, the affordability. I mean, like, if they are, I mean, like, if it is valid, that is, if it is not valid, then even if you are getting it for free, it's no There's use. no point. So first of all, is it valid? What are the norms for the government of India that a student who is studying abroad has to fulfill? Is number one. Number two, affordability. Number three, is the country where he is going, where she is going, the student is going, how secure it is. Is the student able to complete the whole course in that given 5-6 years of duration? What about the situation of the climate situation and food, accommodation, security concerns? These are all these concerns what they have. Last but not least is once they complete all of this, affordability levels and everything, when they come back, there is an examination. Erstwhile it used to be called Foreign Medical Graduate Exam, that is FMGE. Now it is NEXT. So wherever the students have pursued their bachelor's in medicine, in any country, irrelevant of any part of the world, when they come back, they have to undergo that examination. So what we can see in past 2-3 decades, the records show the students who came from abroad completing their MBBS course in any country, the pass percentages have never crossed 20%. ఓకే. Sometimes it was even 6%, 8%. I mean, like 100 students అక్కడ చదువుకొని ఇక్కడ వచ్చిన తర్వాత ఎగ్జామ్ రాస్తే they could not qualify. So what is the use of a degree when they come back, they don't qualify. So these are very critical points, 5 or 6 points, which every student and every parent has to, not the student, basically it's a responsibility of a parent to actually assess what is what. It's not like it's not a shopping mall, like you want to shop for the cheapest one. I mean, like how much it is costing. Cost should be a priority, but it should not be the only priority. Because if they really want to make him or her a doctor, he has to become a doctor, right? If you don't, you're not eligible to come back and practice and become a doctor here. Even if you completed your MBBS for half of a price, what is the use? So these are the basic points I think are very critical for one to understand what is the difference between MBBS abroad program and pursuing MBBS here. Everybody knows it. I mean, like how do they qualify, how the ranking is at, but the only challenge here is not more than 150,000 students can actually go with that. So the only choice, as you told, is MBBS abroad. How to choose, what to choose, these are the criteria what one has to actually adopt. Is it valid in India? Is it safe? Is it safe? Is it Is it affordable? Is it conducive? How is, I mean, like there are students who, because of just their health issues, they could not continue because food pada ledu, they cannot, they did not like the food, they fell sick, and we have done a research for more than 2 years now. We visited almost 11 countries and we had student interactions with a lot of them, and there were horrible stories.
some of them I was in tears. I literally was in tears talking to a girl. So I mean, like, there are horrified stories. Students have faced a lot of problems there, not in terms of the security, but food, accommodation, and the kind of harassment, in campus harassments were there. I mean, like, if you want to pass, pay us this. If you want to pass, refer us some students. So it has become such a noble profession, as you pointed out about medicine, has become a worst business. Exactly, sir. Commercializing medicine study has become one of the very bad practices which has been happening in the society Fallacy, today. it's a fallacy. Fallacy, sir. I agree. Sir, మూవింగ్ ఆన్ అహెడ్, మీరు చెప్పిన ప్రతి పాయింట్ గురించి డీటెయిల్గా మాట్లాడుకొని తీరాలి సార్. బట్ బిఫోర్ దట్ సార్, అపోలో మెడ్స్కిల్స్ ఇన్ కొలాబరేషన్ విత్ జార్మెద్ యూనివర్సిటీ అని అంటున్నాం కదా. వై ఓన్లీ జార్మెద్ యూనివర్సిటీ అండ్ వై ఓన్లీ ఉజ్బెకిస్తాన్ సార్? ప్రపంచవ్యాప్తంగా ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ ఇండియా, అబ్రాడ్లో ఎక్కడన్నా చేయొచ్చు మెడిసిన్. వై ఓన్లీ ఇన్ ఉజ్బెకిస్తాన్ అండ్ వై ఓన్లీ విత్ జార్మెద్ యూనివర్సిటీ? ఏం చెప్తారు సార్? అబ్సల్యూట్లీ. ఫస్ట్ నేను అపోలో మెడ్స్కిల్స్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్, అంటే మీరు మొదటిగా అడిగిన క్వశ్చన్కి ఎక్స్టెన్షన్గా చెప్పి తర్వాత అపోలో ఎందుకు దీంట్లో ఎంటర్ అయిందో కూడా డెఫినెట్గా చెప్తాను మీకు. సో అపోలో గ్రూప్ యొక్క మిషన్ స్టేట్మెంట్ కనుక చూస్తే మాకు ఒక 3 మేజర్ గోల్స్తోని యాజ్ ఎ గ్రూప్ వీఆర్ మూవింగ్ అహెడ్. ఒకటి క్లినికల్ ఎక్సలెన్స్, అంటే క్లినికల్ డెలివరీలో, అంటే హాస్పిటల్స్లో కానీ, క్లినిక్స్లో కానీ, డయాలసిస్ సెంటర్స్లో కానీ, ఫార్మసీస్లో కానీ, వాట్ ఎవర్ వీ డూ, వీ వాంట్ టు డెలివర్ ఎక్సలెన్స్ ఇన్ దట్ క్లినికల్ డెలివరీ. దెర్ ఆర్ 2 more మిషన్ స్టేట్మెంట్స్, అంటే మిషన్లో దెర్ ఆర్ 2 more areas. One is quality medical education. The third one is the quality medical research. So we are a healthcare devoted or focused group. అందులో అపోలో మెడ్స్కిల్స్ అన్నది 2012లో మేము నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో అపోలో హాస్పిటల్స్ గ్రూపు మరియు అపోలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రెండు కూడా భాగస్వామ్యంతో ఈ కంపెనీ నెలకొల్పడం జరిగింది, అపోలో మెడ్స్కిల్స్ లిమిటెడ్ అని. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆరోగ్య సంరక్షణ రంగంలో మేము మొదలుపెట్టినప్పుడు 7.2 million హెల్త్ కేర్ రిసోర్సెస్, అంటే దాదాపు 72 లక్షల మంది ఈ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కొరత ఉండింది ఇండియాలో 2012లో. ఈ లాస్ట్ 15 yearsలో చాలా మేజర్ చేంజెస్ చూసాం మేము. అందులో అపోలో మెడ్స్కిల్స్ చాలా పెద్ద భూమిక పోషించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు. సిఇఓ ఎవరైతే ఉన్నారో గగన్పల్లి గారు 2023లో నన్ను అప్రోచ్ అయ్యారు. ఇట్లా హీఈస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హీ వాంటెడ్ టు స్టార్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఉజ్బెకిస్తాన్ అని. జనరల్గా అపోలో ఏదైనా కొత్త బిజినెస్లో ఎంటర్ అవ్వాలంటే వీ డూ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ MBBS ఎడ్యుకేషన్ అండ్ ఓవర్సీస్ MBBS ఎడ్యుకేషన్. ఎందుకు అంటే ఇప్పుడు ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సప్లయర్. మీరు ఆల్రెడీ చెప్పారు 25 లక్షల మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు నీట్లో. అందులో 1,20,000 మందికి మాత్రమే MBBS సీట్స్ వస్తున్నాయి. 700 మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇప్పుడు. ఈ మెడికల్ సీట్స్ కూడా మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, 2019లో 64,000 మాత్రమే ఉన్నాయి మెడిసిన్ సీట్స్. ఈ లాస్ట్ 5 yearsలోనే మన MBBS సీట్స్ డబుల్ అయ్యాయి ఇండియాలో. అంటే వీఆర్ సీయింగ్ ద బెస్ట్ సిచ్యువేషన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ నౌ ఇన్ ఇండియా ఇన్ దట్ వే. అయితే ఈజ్ దిస్ ఎనఫ్ ఫర్ అస్? నో. మన ప్రధానమంత్రి గారు కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే మూమెంట్ ఒకటి తీసుకొచ్చింది. మీరు విని ఉంటారు, మేక్ ఇన్ ఇండియా, తర్వాత స్టార్టప్ ఇండియా, తర్వాత స్కిల్ ఇండియా అని మల్టిపుల్ స్కీమ్స్తోని భారత ప్రభుత్వం ముందుకు వెళ్తుంది డెవలప్మెంట్ గురించి. అయితే మేక్ ఇన్ ఇండియా అన్నది ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ రంగానికి వర్తించదు, ఈవెన్ హ్యూమన్ రిసోర్స్ రంగంలో కూడా. అంటే మేక్ ఇన్ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ హ్యావ్ టు సర్వ్ ద హోల్ వరల్డ్. సో ఈ మిషన్తోని మేము కూడా గ్లోబల్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్, అపోలో గ్రూప్ గ్లోబల్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ అనే ఒక ప్రాజెక్ట్ మా చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారు ఇచ్చిన మిషన్తోని గ్లోబల్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్లో ముందుకు వెళ్తున్నాం మేము. అందులో అపోలో మెడ్స్కిల్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఈ గ్లోబల్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి వచ్చిన స్కీమ్ హీల్ బై ఇండియా, అంటే ఇండియన్స్ హ్యావ్ టు హీల్ ద వరల్డ్. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఫర్ విచ్ అపోలో మెడ్స్కిల్స్ హ్యాస్ గాట్ ఎంటర్డ్ ఇన్ టు ఈ గ్లోబల్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్. గ్లోబల్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్లో హెల్త్ కేర్లో డాక్టర్లు కానీ, నర్సెస్ని కానీ, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్ని కానీ,
హెల్త్ కేర్ సపోర్ట్ వర్కర్స్ కానీ అందరినీ, భారత యువతని, ప్రపంచాన్ని మొత్తానికి హీల్ చేయడానికి తీర్చిదిద్దడంలో మేము ఈ నెక్స్ట్ 1 డికేడ్లో వీ హ్యావ్ టేకెన్ ఏ ఓత్ టు మూవ్ ఫార్వర్డ్. సో ఈ ప్రాజెక్ట్ ఈ డాక్టర్స్ని, ఇండియన్ డాక్టర్స్ని ఎక్కువ మందిని తయారు చేయడంలో మేము ఒక కీలక పాత్ర పోషించాలని ముందుకెళ్తున్నాం. అయితే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మాకు ఫస్ట్. అయితే ఈ ఓవర్సీస్ మెడికల్ ఎడ్యుకేషన్ కనుక మేము డీటెయిల్డ్గా రీసెర్చ్ చేసినప్పుడు మాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు గజన్ఫర్ అలీ గారు చెప్పినట్టు దాదాపు ఒక 60 నుంచి 80 వేల మంది MBBS చేయడానికి ఓవర్సీస్ మార్కెట్స్కి వెళ్తున్నారు. వీళ్ళు వెళ్ళే మార్కెట్స్ కూడా అంటే ఎక్కడ ఏ దేశాలకు వెళ్తున్నారని చూస్తే ప్రపంచంలో 4 భాగాలకు వెళ్తున్నారు. ఒకటి సౌత్ ఈస్ట్ ఏషియా, నేపాల్, ఫిలిప్పీన్స్, వియత్నాం, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇదొక టెరిటరీ. చాలామంది విద్యార్థులు భారతదేశం నుంచి చైనా, ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఈ 5 దేశాలకి చాలామంది వెళ్తున్నారు. పర్టికులర్గా చైనాకి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది వెళ్ళారు విద్యార్థులు. అలాగే నార్త్ ఇండియా నుంచి, జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి చాలామంది బంగ్లాదేశ్ వెళ్ళేవాళ్ళు మెడిసిన్ చేయడానికి. ఇలా ప్రాంతీయత బట్టి చాలామంది విద్యార్థులు వేరే దేశానికి వెళ్తున్నారు. ఇదొక ఫస్ట్ ఏరియా సౌత్ ఈస్ట్ ఏషియా. రెండో భాగం వచ్చేసి CIS రీజియన్, అంటే ఈ రష్యన్ టెరిటరీ. రష్యా, యుక్రెయిన్ చాలా పాపులర్ డెస్టినేషన్స్ ఉండేవి. మ్యాక్సిమం ఆల్మోస్ట్ 60% విద్యార్థులు రష్యాకి, యుక్రెయిన్కి వెళ్ళేవాళ్ళు. దీంతో పాటు ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, అర్మీనియా, జార్జియా, ఆ CIS టెరిటరీలో, యూరోపియన్ టెరిటరీలో ఇదొకటి పాపులర్ డెస్టినేషన్స్ ఉన్నాయి. మూడో భూభాగం వచ్చేసి యూరోప్ అండ్ UK అండ్ యూరోప్. UK అండ్ యూరోప్లో కొంచెం ఈ వైద్య విద్య చాలా ఎక్స్పెన్సివ్, కానీ కొంతమంది విద్యార్థులు వెళ్ళేవాళ్ళు. అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బాగుండేది. ఇంకోటి ఏంటంటే అక్కడ కూడా డాక్టర్స్ కొరత ఉండడం వల్ల ఆ గవర్నమెంట్స్ కూడా ఎంకరేజ్ చేశాయి మన విద్యార్థులను అక్కడ రావడానికి. నాలుగో టెరిటరీ వచ్చేసి అమెరికన్ అండ్ కెరీబియన్ టెరిటరీ. యుఎస్లో, తర్వాత కెరీబియన్ రీజియన్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, గయానా, తర్వాత ట్రినిడాడ్ అండ్ టొబాగో, వెస్ట్ ఇండీస్, ఈ ఐలాండ్స్కి వెళ్ళేవాళ్ళు. సో ఈ 4 భాగాలకి వెళ్ళేవాళ్ళు. అయితే ఈ 4 భాగాల నుంచి కూడా ఇండియాకు వచ్చిన తర్వాత మొదటి 2021 వరకు ఉత్తీర్ణత, యావరేజ్ ఉత్తీర్ణత శాతం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ లైసెన్సింగ్ది 8% మాత్రమే. 2021 నుంచి 2024 వరకు ఆ 8% 16, మ్యాక్సిమం అలీగారు చెప్పినట్టు 20% పెరిగింది. సో దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన విద్యార్థులని MBBS చేయడానికి ఓవర్సీస్ టెరిటరీస్ పంపిస్తున్నాం, ఫారిన్ కంట్రీస్ పంపిస్తున్నాం, కానీ అక్కడ క్వాలిటీ వైద్య విద్య అందుతుందా? లేదు. ఇప్పుడు మనం చాలామంది ఏజెన్సీస్ని కానీ, చాలామంది మెడికల్ కాలేజెస్, ఓవర్సీస్ మెడికల్ కాలేజెస్ ప్రమోషన్స్ చూస్తున్నాం. అందులో బాధ కలిగే విషయం ఏంటంటే, ఇంత తక్కువ ఉత్తీర్ణత శాతం ఉన్నా కానీ లాస్ట్ 2 decadesలో, నేను 20 years నుంచి, దే సే దట్ వీఆర్ ద బెస్ట్ కాలేజ్. హౌ కెన్ సమ్వన్ క్లెయిమ్ when your pass percentage is less than 20%, how can you claim that you are a best medical college? Adi, our space, we have seen a big opportunity there. One, to resolve a problem which is faced by many parents and many students who are aspiring to go abroad. చాలా మంది విద్యార్థులు ఎవరైతే డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక క్వాలిటీ మంచి వైద్య విద్య అందించాలనే సదుద్దేశంతో అపోలో మెడ్స్కిల్స్ ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు, అపోలో మెడ్స్కిల్స్ ఇన్ కొలాబరేషన్ విత్ జార్మెద్ యూనివర్సిటీ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్. వై ఓన్లీ జార్మెద్ యూనివర్సిటీ అండ్ వై ఓన్లీ ఫ్రమ్ ఉజ్బెకిస్తాన్ ఇస్ మై క్వశ్చన్. దీప్తి గారు, అది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మేము ఓవర్సీస్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఇది మాది మొదటి అడుగు. ఎప్పుడైనా ఒక మెడికల్ కాలేజ్తోని కొలాబరేషన్ చేయాలంటే, భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళాలంటే మాకు క్లియర్ క్వాలిటీ గైడ్ లైన్స్ ఉన్నాయి కొన్ని గ్రూప్కి. జనరల్గా మొదటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైడ్ లైన్స్. మేము మొత్తం ఉజ్బెకిస్తాన్లో మొత్తం కంప్లీట్ CIS టెరిటరీలో నేను, అలీగారు, వీ హ్యావ్ ట్రావెల్డ్ ఎక్స్టెన్సివ్లీ. చాలా కాలేజెస్ చూసాం. ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది ఈ మెడికల్ కాలేజ్, మెడికల్ ఎడ్యుకేషన్ డెలివర్ చేయాలంటే, MBBS ఎడ్యుకేషన్ డెలివర్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ ఎస్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్ టు మీట్ ద క్వాలిటీ స్టాండర్డ్. ఎందుకంటే వీఆర్ నాట్ క్రియేటింగ్ డాక్టర్స్ జస్ట్ ఫర్ ఇండియా, వీఆర్ క్రియేటింగ్ డాక్టర్స్ ఫర్ ద వరల్డ్. ఇది చాలా క్లియర్ మెసేజ్ మా దగ్గర నుంచి. అపోలో మెడ్స్కిల్స్ అండ్ జార్మెడ్ యూనివర్సిటీ
ఈ భాగస్వామ్యంలో మేము గ్లోబల్ డాక్టర్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వీ హ్యావ్ టు బి ట్రాన్స్పరెంట్. ఆ రీజియన్ మొత్తంలో కూడా టీచింగ్ రష్యన్, ఉజ్బెక్ లాంగ్వేజ్లోనే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. జార్మెడ్లో కూడా ఉజ్బెక్ అండ్ రష్యన్ లాంగ్వేజ్లోనే జరుగుతుంది మొన్నటి వరకు కూడా. ఇప్పుడు అపోలో ఎంటర్ అయిన తర్వాత వీఆర్ గోయింగ్ టు టేక్ ఇండియన్ ప్రొఫెసర్స్ ఫ్రమ్ ఇండియా who are trained by Apollo MedSkills, and they will teach the students there, and they have accepted for it. ఇప్పుడు చాలామంది యూనివర్సిటీస్ ఇండియన్ ప్రొఫెసర్స్ అని చెప్తారు. ఐదర్ దే విల్ బి విజిటింగ్ ప్రొఫెసర్స్ ఆర్ దే మే నాట్ బి హైలీ క్వాలిఫైడ్ ఇండియన్ ప్రొఫెసర్స్. మేబీ దే కుడ్ బి జస్ట్ MBBS డాక్టర్స్, ఆర్ దే కుడ్ బి professors or assistant professors who are not qualified to the NMC guidelines. So we are following all the guidelines of NMC. ఇది ఒకటి చాలా మేజర్ పాయింట్ చెప్పాలనుకున్నాను. NMC నేషనల్ మెడికల్ కమిషన్ ఏదైతే భారత ప్రభుత్వం యొక్క ఈ మెడికల్ రెగ్యులేటరీ సంస్థ ఏదైతే ఉందో చాలా క్లియర్గా కొన్ని ప్రమాణాలని సూచించింది. ఎందుకంటే వాళ్ళకు కూడా 2021 సంవత్సరంలో ఈ ఓవర్సీస్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన వాళ్ళల్లో 8% ఆర్ 10% మందే ఉత్తీర్ణత చెందుతున్నారన్నది వాళ్ళకు కూడా ఈ క్వాలిటీ డిఫరెన్స్ స్ట్రైకింగ్గా కనిపించింది భారత ప్రభుత్వానికి కూడా. అప్పుడు 2021 సంవత్సరంలో దే హ్యావ్ రిలీజ్ సమ్ గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ప్రకారం దెర్ ఆర్ 5 or 6 మేజర్ థింగ్స్. ఒకటి, ద టీచింగ్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్, అది చాలా క్లియర్ డైరెక్షన్. సెకండ్, దే హ్యావ్ టు ఫాలో 54 months of teaching in the classroom and another 12 months of clinical internship. సో ఇలాంటివి మల్టిపుల్ ప్రమాణాలను వాళ్ళు సూచించారు. ఈ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వడానికి కూడా జార్మెడ్ కేమ్ విత్ ఓపెన్ ఆర్మ్స్. నెక్స్ట్ ఫైనలీ వాట్ ద గ్యాప్ దట్ వాజ్ దేర్ అకాడమిక్గా వీఆర్ ద వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్, అపోలో మెడ్స్కిల్స్ యాజ్ వెల్ యాజ్ జార్మెడ్. దెన్ లాజిస్టిక్స్ అండ్ ఫుడ్ దానికి వచ్చే వరకు వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ పార్ట్నర్. సో ఇవన్నీ తెలుసుకుని అందుకే వీ హ్యావ్ చోజన్ జార్మెడ్ యూనివర్సిటీ ఫస్ట్. సెకండ్, వై వీ హ్యావ్ చోజన్ ఉజ్బెకిస్తాన్. హిస్టారికల్గా చూసుకుంటే భారతదేశానికి ఉజ్బెకిస్తాన్కి చాలా స్ట్రాంగ్ కల్చరల్ టైస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ టైస్ ఉన్నాయి, స్ట్రాటజిక్ టైప్స్ ఉన్నాయి. మీకు గుర్తుందో లేదో తాష్కెంట్ అగ్రిమెంట్ అని అంటారు, చాలా ఫేమస్ అగ్రిమెంట్. ఇట్ వాజ్ సైన్డ్ in Tashkent in Uzbekistan because it is a very friendly country and people they like Indians so much, they respect Indians. మీరు ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి you will start feeling that vibe that it's a very friendly country అని. ఇంకా పీస్ ఇండెక్స్లో కూడా ఐ థింక్ దే ఆర్ ఆన్ ద టాప్ 1. ఐ థింక్ దీని గురించి లార్జ్ రిపోర్ట్. సో అలీ గారు ఉజ్బెక్లో చాలా సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నారు. వై ఉజ్బెకిస్తాన్? నాకంటే మీరు ఎక్కువ బాగా ఆన్సర్ చేయగలరు. As I've told you that I know the vision Apollo carries, the group carries, and so that the versatile personality Dr. Srinivas Rao, he thinks more about creating how to create a social impact, not just the commercial, but how can he create the social impact. Like he was telling about Apollo MedSkills, it has created a huge about 500,000 healthcare professionals Apollo MedSkills has trained. So they have that capacity to fill this gap which other universities are not able to. The point what we have been actually discussing about is why Zarmed, why Uzbekistan. It has little background which is very critical for somebody to come back and be actually a doctor. Doctor avalante, those are basic things. If lessons అర్థం అవ్వకపోతే how is he going to pass? No point. Absolutely. So I don't want to actually go into detail, but there are a lot of mishaps happening in those universities. పిల్లలు చదువుకోకపోయినా they can, get themselves passed. So I don't want to point out names of universities but these malpractices have been going there. Let us not talk about the names of the universities, sir, but let us talk about the malpractices which are happening there, so that మన దగ్గర అది జరగదు అన్న అష్యూరెన్స్ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరిద్దరూ ఇస్తే చూసి ఆడియన్స్కి అట్లీస్ట్ కొంచెం ధైర్యం వస్తుంది, ఇస్ వాట్ ఐ వాంటెడ్. See, one thing is for sure, మా విజన్ చూసుకుంటే మీకు అన్నీ అర్థమైపోతాయి. You will get answers to how I'll tell you. సార్ చెప్పినట్లుగా చాలా చాలా క్లియర్గా అర్థమైంది నాకు. But still, there is so much to talk. Definitely, okay. I mean, like, I will not hesitate to tell you. The thing is, what he has pointed out, like, Zarmed's infrastructure is necessary.
One point what I should add is Zarmed is the first and only private university in Uzbekistan that has its own hospital. అబ్సల్యూట్లీ చాలా ఇంపార్టెంట్. If you talk about any big name in Uzbekistan or even government universities, they don't have their own hospital. వండర్ఫుల్. So how will the students get the clinical exposure? Like the FMG questions, మీరు NEXT questions చూస్తే there is more inclined towards clinical exposure and all. When they do not have the exposure of going and practicing or learning in a hospital in a live environment, how are they going to write the questions and how are they going to answer them? How will they pass? So this we have Apollo MedSkills coming into the picture is one thing. The academic delivery is guaranteed because professors are English speaking and they will be trained by Apollo, and the academic delivery is being handled by Apollo. Now when the students study academics, they have to go for a clinical exposure for 1 year, that is 12 months as mandated by National Medical Commission. So for that we are not depending on Some other going to hospital. any other hospital. We have our own hospital. సెటప్. So what else can you ask for when we have staff from Apollo MedSkills, Indian professors, own hospital? And the beautiful thing is the vision of the chairman of Zarmed University, the vision of Apollo and the vision of G-Vantage. It's in so perfect sync that we are aspired to create that social impact which never happened in the history before. సార్ నాకు క్లియర్గా అర్థమవుతుంది మీ సంకల్పం గొప్పది, మీ ఆలోచన గొప్పది, మీ ఉద్దేశం ఏదైతే ఆ గ్యాప్ ఉంది అది ఫిల్ చేయడానికి అపోలో ముందుకు వచ్చింది, నాకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అంటే మన ఇండియాలో ఎగ్జామ్స్ ఒకలాగా ఉంటాయి, యూకేలో ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే మన దగ్గర ఇప్పుడు నాకు టీబీ కేసు వచ్చింది అనుకోండి ఫైనల్ ఇయర్లో, నేను నిజంగా టీబీ పేషెంట్ దగ్గుకుంటూ నా ముందు కూర్చుంటాడు. వెన్ ఐ ఆస్కల్టేట్ ఐ విల్ రియల్లీ ఆస్కల్టేట్ ఏ రియల్ టీబీ పేషెంట్. యూకేలో యుఎస్లో అలా కాదు, ఒక యాక్టర్ వస్తాడు, ఎందుకంటే వాళ్ళ టీబీ పేషెంట్ లేరు కదా, సో యాక్టర్ వచ్చి కూర్చుంటాడు. అయితే మన విద్యార్థులు అక్కడ ఎగ్జామ్స్ ఫెయిల్ అవ్వడం క్లినికల్ నాలెడ్జ్ లేక కాదు, వాళ్ళకి ఆ అసెస్మెంట్ ప్యాటర్న్ తెలియక. సో దట్ ఈస్ వేర్ వీఆర్ ఇంటిగ్రేటింగ్ క్లినికల్ పాత్వేస్. వీఆర్ ద ఓన్లీ మెడికల్ స్కూల్ ఇన్ దట్ రీజియన్ హూ ఆర్ ఇంటిగ్రేటింగ్ యూకేఎంఎల్ఏ, యుఎస్ఎంఎల్ఈ, ఎఫ్ఎంజీ అంటే మన ఇండియన్ పాత్వే, నెక్స్ట్ పాత్వేస్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అలా చేస్తేనే ఒక విద్యార్థికి యుఎస్లో ఎలా టెస్ట్ చేస్తారు ఇదే క్వశ్చన్ని యూకేలో అడిగితే నువ్వు ఎలా చెప్పాలి, ఈ క్వశ్చన్ ఇండియాలో అడిగితే ఎలా చెప్పాలి, క్వశ్చన్ అదే. శ్రీనివాస్ గారు మీరు చెప్పిందంతా విన్న తర్వాత నాకు నిజంగా ఒక పాయింట్ చెప్పాలనిపిస్తుంది. నీటిని ఎందుకు శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది అన్నది స్పష్టంగా అర్థమైంది నాకు, అంత క్లియర్గా విడమర్చి చెప్పారు కాబట్టి. నెక్స్ట్ అలీ గారు మీతో మాట్లాడాల్సి వస్తే, సరే ఇందాక మీరు ఒక 4 పాయింట్లు చెప్పారు, 4 పాయింట్ల గురించి డీటెయిల్గా మాట్లాడదాం సార్ అన్న. ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, దాని తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి స్పష్టంగా క్లారిటీ ఇచ్చేశారు శ్రీనివాస్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్ అదర్ ఆస్పెక్ట్ సార్, అఫోర్డబిలిటీ అని మీరు చెప్పారు. అఫోర్డబిలిటీ అంటే ఎంత సార్? వాట్ ఈజ్ అఫోర్డబిలిటీ ఇన్ యువర్ టర్మ్? మీ దగ్గర పిల్లల్ని చదువుకోవడానికి పంపిస్తే వాట్ ఈజ్ అఫోర్డబిలిటీ అదొక్కసారి చెప్పండి. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అడుగుతాను సార్. Okay, see, before coming to the affordability, it's a relative term. For somebody 50 lakhs is affordable, for somebody 2 crores is affordable. Exactly, sir. For somebody 10 lakhs is not affordable. So talking about affordability, first of all let me tell you how this industry has been going through for past 20 years. If as a parent you start shopping for finding a suitable college or a university for your son or a daughter to become a doctor, you will find people in the market who are literally shops for MBBS abroad program. I agree, sir. The moment you ask him, I'm interested to send my child to abroad for MBBS. So under the table he has got 20 universities. What is your Budget? It's not a suiting and shirting shop, nor is it a footwear shop. What is your range and adagadangi? Because there is no compromise when it comes to the noblest profession in the world, which is doctor.
But unfortunately, the fallacy is if you go, start inquiring about finding a suitable university for your for your child, the first interaction what you will see is there are people with shops. We have a 10 lakh program, we have 15 lakh program, and for the university lamta. So, as we have told you that we are ethically, inspired organization, Apollo, the whole group. So we are very particular about, choosing our partners who will help us for the admissions as well. Because if we have partnered somebody who is having 10 other universities, 20 other programs, so we are partnering with people with some ethics, like our Raju Garu who has, given us the bouquets. If you take his example, if you ask him or any parent ask Raju Garu believes organization, he will not tell you 10 universities and he will not give you a bouquet of 10 lakhs, 15 lakhs, 20 lakhs. He is promoting what ethically he has found suitable. So he is doing business, he is not doing social service. But at the same token, he has scrutinized very well out of his experience, like which are the programs available in the market, which is affordable. Now again, the relative term affordable, what I'm coming back there. So it's generally they are talking about in the market between 20 lakhs to 50 lakhs, like Dr. Saab has told, like if you go to Caribbean is about 1 crore and all. So what we have seen is the majority of the students or the parents who are aspiring to make their students a doctor are middle class. Somebody who is, like affluent and very rich here, he might pay 2 crores, 10 crores, and for him it's a cakewalk, or he'll send it to US or Caribbean. But the majority of the chunk out of this 23 lakh students గురించి మీరు మాట్లాడారు కదా, ఆ 23 lakh students, if you see, most of those students come from a middle class background. So for a middle class, we have meticulously, very thoughtfully, we have done calculations how many professors are needed, what is a cost effective program, still not compromising on the quality. Not compromising on the quality, but still it has to be affordable. So as I've told you, like we are not a social organization, but at the same time, we are adopting to the highest ethical code of conduct so that we can create a social impact. We have to have a satisfaction in heart. At the same time, we should be able to afford all these services. With that token, as I've given you the example of beliefs, they are dedicated to Apollo with Zarmed program. So the first thing what I will ask a parent to see is, మీరు షాపింగ్ మాల్ ఫుట్వేర్ షాప్కి వెళ్తుండ్రా, షూటింగ్ షర్టింగ్ షాప్కి వెళ్తుండ్రా, ఆర్ యు ఆర్ యాక్చువల్లీ గోయింగ్ టు సంబడి హూ ఈస్ dedicated to one program. Now affordability, we have the program, the whole program, since the student joins, it's a 5-year academics and 1-year clinical, so it is about 6 years course which fulfills the norms of NMC, National Medical Commission, and should not go beyond 30-35 lakhs in the whole course. అంటే సార్ ఈ 30-35 lakhsలోనే మొత్తం ఇంక్లూడ్ అయి ఉంటుందా, లేకపోతే మళ్ళీ ట్యూషన్ ఫీజు ఎక్స్ట్రా, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఎక్స్ట్రా, ఫస్ట్ ఇయర్కి ఎక్స్ట్రా, హిడెన్ ఛార్జెస్ ఉంటాయి, మెస్ ఫీజ్ ఎక్స్ట్రా, బుక్స్ ఎక్స్ట్రా, ఇలాంటివన్నీ ఉంటాయా? See, as I've told you, the moment you go to a shopkeeper who is selling MBBS, he will ask you the budget, 15 lakhs, 20 lakhs, 30 lakhs, and he will not reveal you the exact, like there will be a lot of hidden costs there. But the brand Apollo and Zarmed, G-Vantage, all these organizations coming together, joining hands with a unique vision of providing medical and healthcare education, quality education at affordable price is our vision and mission. So for that, we cannot actually have any hidden costs. అమ్మయ్య. Whatever we write, and you should be surprised that if you are a parent, or you can, like any of our viewers who are seeing us, వాళ్ళు ఏదైనా యూనివర్సిటీకి అప్లై చేసి ఒక అడ్మిషన్ లెటర్ వస్తుంది కదా,
ఆ అడ్మిషన్ లెటర్లో ది స్టూడెంట్ హ్యాస్ బిన్ అడ్మిటెడ్ టు దిస్ ప్రోగ్రామ్ అని అంతే ఉంటుంది. మా అడ్మిషన్ లెటర్ కూడా చూస్తే ఇట్ ఈస్ distinctively different. My admission letter la no other university will give this kind of commitments in the admission letter. The student, so and so student is being admitted to this program. ఈ academic year 2025-26 la admission అవుతుంది falana student. These are the programs. Apollo MedSkills is the academic partner. There will be exclusive classes for the students enrolling through the program of Apollo MedSkills. Gvantage is our management partner. It will take care of learning management system, attendance management system. We are doing a lot of value addition actually. Cheppalante. As a parent, you are here in India. How will you know that your student is going every day to the class? Show me one university that will give you an everyday update about it automatically. So Gvantage, by the way, I have forgot to mention, I am the first person in Central Asia to introduce the certifications from global leaders like Microsoft, Apple, Adobe, Autodesk, Meta, Cisco, PMI, Project Management Institute of UK. So all these international certifications was brought by my company in Uzbekistan, and many of the universities have already adopted to that, and even the ministry has adopted to our certification. So in simple, what I'm trying to tell you is there's a lot that we have in our basket. The simple thing is that what actually we are giving, we are not charging that much. That is affordable in my language. Got it, sir. So when I'm saying 30-35 lakhs, as I've told you, like the students are enrolled in a learning management system. What is a learning management system? Student was sick, could not attend a class. That class he can log in into his learning management system, see that class. Next point, I have told you attendance management system. మీరు ఇక్కడ ఉన్నారు, you are doing your work, you are busy with your life, you are doing your job. But how will you get your update that your son is Attending the classes regularly or no? What are his assignments? Did he fail in any of them? So all these reporting structure are available in attendance management and learning management systems. సో ఒక పేరెంట్గా ఏమేం పాయింట్స్ అయితే డౌట్స్ ఉంటాయో అసలు అన్నీ చెప్పేస్తున్నారు కాబట్టి కొంచెం ధైర్యం అయితే వస్తుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రోజు సార్ పిల్లలు నువ్వు కాలేజ్కి వెళ్ళావా, నువ్వు చదువుకుంటున్నావా, ఎగ్జామ్స్లో ఐ మీన్ ప్రిపేర్ అవుతున్నావా, ఇవే అడగలేరు కదా. నువ్వు బాగున్నావా, తిన్నావా, ఇది కదా ఫస్ట్ ఒక పేరెంట్ అడిగేది పిల్లల్ని. ఫుడ్ గురించి చెప్పండి సార్. What we are doing is we have got dedicated kitchen facilities in our campuses. Our kitchen facilities, the most important thing what I want to point out is keeping the sentiments of vegetarian students. We have separate kitchens for which nobody else has offered or cannot even afford to. Though when you ask me the question, affordable unda program ante, though we are charging a very nominal fee, generally ఇక్కడ 3 పూటలు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ చేస్తే 3 times ఒక స్టూడెంట్ ఒక డిస్ట్రిక్ట్లోకి వెళ్ళి వచ్చి ఇండియాలో హైదరాబాద్లో ఉంటే, యూ జస్ట్ టెల్ మీ హౌ మచ్ వుడ్ ఇట్ విల్ కాస్ట్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మంత్లీ హౌ మచ్ ఈస్ ద యావరేజ్ కాస్ట్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్? రోజుకి వేసుకోండి సార్ ఒక 150 పర్ డే. 150 into 30. How much is that? 15 into 3, 45. 500. Can you imagine we are giving the same package in Uzbekistan for 3 times food? Wonderful. Wonderful. For the whole year we are charging $1,200. Yet we are giving a separate kitchen for veg and separate kitchen for non-veg. And the beautiful thing is that we are taking not only the chefs from India, we are making sure that we are even taking the spices, masalalu kuda ikkada unde తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ మీరు ఉజ్బెకిస్తాన్ వెళ్ళి ఉంటే, ఇఫ్ యూ సీ కారం చూసారా, కారం చూస్తే ఎర్రగా ఉంటుంది, బట్ ఇఫ్ యూ టేస్ట్ యూ కెన్ లిటరలీ ఈట్ ఇట్. ఇఫ్ యూ ఈవెన్ టేక్ దిస్ మచ్ ఆఫ్ కారం, యూ టేస్ట్ ఇట్, ఇట్ ఈస్ ఇన్సిపిడ్, టేస్ట్లెస్. సో వీఆర్ మేకింగ్ ద ఎఫర్ట్ టు టేక్ మసాలాస్, పసుపు అన్నీ ఇక్కడ నుండే తీసుకుని వెళ్తాం, బికాస్ most of the masalas and spices are not available. ఎంత జెన్యున్గా, ఎంత ఆనెస్ట్గా పిల్లల పట్ల మీకున్న ప్రేమ ఐ మీన్ ప్రతి మాటలో, ప్రతి ఆన్సర్లో మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. బట్ స్టిల్ ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది సార్. సార్, అకామిడేషన్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది స్టూడెంట్,
భారతదేశం దాటి ఆడపిల్లైనా మగపిల్లాడైనా వెళ్ళి చదువుకుంటున్నారు మన పిల్లలు అంటే రేపటి రోజున దేశం కాని దేశంలో ఏ దేశం యుద్ధం ప్రకటిస్తుందో తెలియదు, ఏ విపత్తు ఎదురవుతుందో తెలియదు, ఏ న్యాచురల్ కెలామిటీని వినాల్సి వస్తుందో తెలియదు. ఈ భయం ఉన్న నేపథ్యంలో భారతదేశం నుంచి వచ్చిన పిల్లలు అనంటే ఏమన్నా చులకనగా చూస్తారా, ఏమన్నా తక్కువగా చూస్తారా, సేఫ్టీ బాగుంటుందా, అకామిడేషన్ బాగుంటుందా? ప్రతి పేరెంట్కి మనసులో ఉండే క్వశ్చన్ ఇది. Correct. See, first thing what I want to emphasize on is there is a recent report last year from an international organization, Lloyd's. According to the Lloyd's report, Uzbekistan is among the top 5 countries for providing security to the citizens and citizens movement. గ్రేట్. I'll share that report with you. It's a Lloyd's report, it's an international organization. So it ranks among the top 5 most secured countries in the world. So from that perspective, it is safe. Second thing is the accommodation or the hostel what we are doing is managed and maintained by our Indian staff, and we are taking wardens from India, so that if there is some girl problems, if she is facing some problems and all, we are taking a couple from here so that they get that parental warmth. Not just the security perspective, as Dr. Saab has told that out of the classes the empathy is taught, so we are taking wardens and staff, management staff from India. The other staff like the plumbers, electricians and all will be local, but the wardens, especially cooks, student coordinators, these will be Indian staff. So separate hostel for girls, separate hostel for boys, and both the hostels will be secured by biometric. Students cannot leave the hostel after 8-9 in the evening, but it doesn't mean that we are blocking their freedom. We will be periodically taking them for educational excursions, sightseeing and all. The priority of student security is the first priority, and we are doing health insurance also for the student for covering the medical expenses, medical emergencies and all. So security paranga, I mean, you don't need to have a shade of doubt, because the buildings are secured by CCTV cameras and access control systems, and it is maintained by Indian wardens. So security is ensured, and internationally acclaimed securities of the country itself. సో సార్, ఈ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ని ఉజ్బెకిస్తాన్లో మిగిలిన వాళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్స్కి, మీరు ఆఫర్ చేస్తున్న ప్రోగ్రామ్కి, ఇట్ ఈస్ ది కొలాబరేషన్ పార్ట్ ఆఫ్ అపోలో మెడ్స్కిల్స్. సో అపోలో మెడ్స్కిల్స్ అకాడమిక్గా పార్ట్నరే అని చెప్తున్నారు, నాకు అర్థమవుతుంది. బట్ వాట్ ఈస్ ది యాక్చువల్ రోల్ ఆఫ్ అపోలో సార్? అంటే కాస్త డీటెయిల్డ్గా బట్ చాలా షార్ట్గా పాయింట్ వెళ్ళేటట్టుగా చెప్పండి. అలాగే దీప్తి గారు, చాలా మంచి ప్రశ్న. చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది పేరెంట్స్కి. సో దీంట్లో ఏంటంటే నేను సంక్షిప్తంగా మీకు చెప్తాను. చాలా డిస్టింక్టివ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో, చాలా గ్లోబల్ అడ్వాంటేజెస్. అంటే ఇది కొంచెం భారతదేశంలో మెడిసిన్ చదివే విద్యార్థులకు కూడా లేని అడ్వాంటేజెస్ ఉన్నాయి. 4 డిస్టింక్టివ్ అడ్వాంటేజెస్ చెప్తాను నేను. మొదటిది, మేము ఈ ప్రోగ్రామ్ డెలివర్ చేయడానికి గత 6 నెలలుగా మా ఇండియన్ ప్రొఫెసర్స్, జార్మెడ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కలిసి మేము మల్టిపుల్ డిస్కషన్స్ చేసి మన నేషనల్ మెడికల్ కౌన్సిల్కి అనుగుణంగా కరికులంని తీర్చిదిద్దాం. అది కరికులంని ఇండియనైజ్ చేయడమే కాకుండా, అంటే ఇట్స్ గ్లోబల్ కరికులం బట్ ఇట్ హ్యాస్ గాట్ ఇండియన్ ఎలిమెంట్స్ టు ఇట్. ఇది చేసి దీని అప్రూవల్ కూడా తీసుకొచ్చారు జార్మెడ్ యూనివర్సిటీ వాళ్ళు. దిస్ ఇస్ ద ఫస్ట్ డిస్టింక్టివ్ అడ్వాంటేజ్, అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ద స్టూడెంట్స్ విల్ హ్యావ్. నేను మీకు మొదటి చెప్పినప్పుడు ఒక ప్రాబ్లం చెప్పాను, 8 నుంచి 20% మందే ఉత్తీర్ణులు అవుతున్నారని. ఈ కరికులం రీడిజైన్ చేయడం వల్ల you will see results. The first batch that comes out, I will not give any promises, we want to show results. Yes sir. This is the first distinctive advantage. The second distinctive advantage వచ్చేసి Indian teachers who are completely sourced, screened, trained by Apollo are deployed in Uzbekistan. And that too full
full time. They are not visiting. They are not visiting professors. They are full-time professors who are deployed. అంటే ప్రతి సబ్జెక్ట్కి కూడా మనం టీచ్ చేసే ప్రతి సబ్జెక్ట్ కూడా తక్కువగా 3 నుంచి 5-6 వరకు ఇండియన్ ప్రొఫెసర్స్ టీచ్ చేస్తారు. We will still have professors from UK visiting, we will have professors from Turkey visiting, from Russia visiting, international visiting professors, local professors కూడా ఉంటారు. కానీ distinctive major subjects will be taught by Indian professors, sourced, screened, trained by Apollo MedSkills. So this is the second distinctive advantage. So third distinctive advantage వచ్చేసి pathway learning. Pathway learning అంటే ఒక విద్యార్థి, వైద్య విద్యార్థి MBBS తర్వాత వాళ్ళ చదువు ఆపాలనే ఉద్దేశం ఉండదు ఎవరికి కూడా. MBBS తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటారు. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే భారతదేశంలో చేయొచ్చు, ప్రపంచంలో వేరే దేశాల్లో కూడా చేయొచ్చు. అయితే ప్రస్తుతము ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి 3 దేశాలు గ్లోబల్గా చాలా పాపులర్. ఒకటి నెంబర్ 1 is India. I'm proudly saying number 1 is India. People want to do their post graduation in India ఎందుకంటే ఆ క్లినికల్ ఎక్స్పోజర్ ఎక్కడ దొరకదు. సెకండ్ అండ్ థర్డ్ చాయిసెస్ యుఎస్కి వెళ్ళాలనుకుంటారు. సో యుఎస్కి వెళ్ళాలంటే యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్ క్లియర్ చేయాలి. ఎమ్మెల్యే యూకే వెళ్ళాలనుకుంటారు. మొన్నటి వరకు ప్లాబ్ ఎగ్జామ్ ఉండింది, ప్రొఫెషనల్ లింగ్విస్టిక్ అసెస్మెంట్ బోర్డ్ ఎగ్జామ్. యూకేకి మల్టిపుల్ పాత్వేస్ ఉన్నాయి, అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు మన భారతదేశంలో ఎఫ్ఎంజీని రీనేమ్ చేసినట్టు యూకే కూడా యూకే ఎంఎల్ఏ అంటున్నారు, అంటే యునైటెడ్ కింగ్డమ్ మెడికల్ లైసెన్సింగ్ అసెస్మెంట్ ఎగ్జామ్. సో యూకే ఎంఎల్ఏ ఇంకో ఆప్షన్ వాళ్ళకి. ఇది కాకుండా దే హ్యావ్ మల్టిపుల్ అదర్ ఆప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అపోలోదే మెడికల్ స్కూల్ ఉంది యూకేలో, మాది అపోలో ఎడ్యుకేషన్ యూకే. మా క్యాంపస్లో ఆల్సో we deliver multiple healthcare education postgraduate programs. So student is having a platter of choices to do his PG. We also encourage the student. మేము కూడా స్టూడెంట్ని MBBS దగ్గర ఆపాలనే ఉద్దేశంతో టీచింగ్ చేయట్లేదు ఇక్కడ. సో అందుకే మేము మొదటి సంవత్సరం నుంచి ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సో ఇది చేయాలి అంటే మనం మొదటి సంవత్సరం నుంచి ఫైనల్ ఇయర్స్ వరకు అన్ని సబ్జెక్ట్స్ని ఇంటిగ్రేట్ చేసి చెప్పాలి. అది మేము ఒక్కళ్ళమే చేస్తున్నాం. ఇది వండర్ఫుల్. This is the third distinctive advantage. The fourth distinctive advantage is the clinical exposure that they are getting in our own Zarmed Pratiksha Hospital at Zarmed University. We are also giving a optional clinical observerships in our Apollo institutions. ఎవరైనా విద్యార్థి వచ్చి ఇక్కడ హాలిడేస్ వచ్చినప్పుడు మేము ఇక్కడ ఇండియన్ హాస్పిటల్ ఎలా రన్ అవుతుందో చూద్దాం అనుకుంటున్నాం, we want to see emergency room, we will give observerships. Observerships అంటే ఒక వైద్య విద్యార్థి ఒక పేషెంట్ని టచ్ చేయడానికి లేదు ఇక్కడ రిజిస్టర్ అయ్యే వరకు. సో కానీ అబ్జర్వ్ చేయొచ్చు, ఒక వైద్య విద్యార్థి అబ్జర్వ్ చేయొచ్చు. సో క్లినికల్ ఇది ఎందుకు క్లియర్గా చెప్తున్నా అంటే వీ వాంట్ టు బి వెరీ ట్రాన్స్పరెంట్. నేను ఇప్పుడు ఏదో ఒకటి ప్రామిస్ చేసి ఎగ్జాక్ట్లీ సార్, ఐ టోటలీ గెట్ యూ సార్. వాళ్ళు ఇక్కడ వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ పార్ట్ 1 క్లియర్ చేసి నెక్స్ట్ అనేది ఎఫ్ఎంజీకి నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ నెక్స్ట్. ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి అదేంటి దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుద్దా మన పిల్లలకి అని అనుకుంటారు. అది మొత్తం భారతదేశంలో చదివిన మెడికల్ స్టూడెంట్స్కి, ఓవర్సీస్ చదివిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఒకటే ఎగ్జామ్, ఎగ్జిట్ ఎగ్జామ్ పెడుతుంది గవర్నమెంట్ ఇప్పుడు, నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నెక్స్ట్ అంటే. సో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ఏంటంటే దాంట్లో 2 parts ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే MBBSలో పాస్ అవ్వడానికి పార్ట్ 1 నెక్స్ట్. ఈ అందరు విద్యార్థులు పీజీ చేయాలనుకుంటే అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. అంటే ఈ నెక్స్ట్ పార్ట్ 1 క్లియర్ చేసిన ఇండియన్ విద్యార్థి అయినా, ఉజ్బెక్ విద్యార్థి అయినా, యుఎస్లో చదివిన విద్యార్థి అయినా ఇక్కడ పీజీ చేయాలంటే నెక్స్ట్ 2 రాయాలి, అందరూ రాస్తారు. సో దానివల్ల ఒక సమానత్వం కూడా వస్తుంది. దీన్ని మనం ఒక పాజిటివ్ దృక్పథంతో చూడాలంటే దిస్ అ గ్లోబలైజేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ హ్యాపెనింగ్. సో ఈ తరుణంలో క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పెంచడం చాలా ఇంపార్టెంట్. మా గ్లోబల్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అపోలో గ్రూప్ది, అపోలో మెడ్స్కిల్స్ది ఉద్దేశం ఏంటంటే వరల్డ్ వైడ్ మెడికల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి. సో ఇన్ 1 line జార్మెడ్ యూనివర్సిటీ అపోలో మెడ్స్కిల్స్ ఎడ్యుకేషన్లో డిస్టింక్టివ్ అడ్వాంటేజ్ ఏంటంటే ద స్టూడెంట్స్ ఆర్ వెరీ ఫార్చునేట్ టు లెర్న్ ఫ్రమ్ ద లీడర్స్ ఇన్ గ్లోబల్ హెల్త్ కేర్. సో గ్లోబల్ లీడర్స్ ఇన్ హెల్త్ కేర్ నుంచి దే ఆర్ లెర్నింగ్ ద మెడికల్ ఎడ్యుకేషన్. సో దిస్ ఈజ్ అపోలో మెడ్స్కిల్స్ డిస్టింక్టివ్ అడ్వాంటేజెస్.
వండర్ఫుల్ సార్, వండర్ఫుల్, వెరీ వెల్ సెడ్ సార్. ఒక పేరెంట్కి ఉన్న భయాలన్నీ ఈ ఇంటర్వ్యూ రూపంలో నేను అడిగానని అనుకుంటున్నాను. అండ్ ఎవ్రీ సింగిల్ పాయింట్కి చాలా ఓపికతో, చాలా సహనంతో, చాలా చిన్న క్వశ్చన్ అయినా సరే చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ భయాన్ని తీసేయగలిగారు. సో గ్రేట్ఫుల్ టు యూ బోత్. థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ ఐ కంక్లూడ్ విత్ యువర్ పర్మిషన్, మా ఆడియన్స్కి ఒక్క మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. సో బేసికల్గా మన పిల్లల్ని మన ఇంట్లో ఉంచుకొని చదివించుకుంటే ఒక కంఫర్ట్ ఇస్తాం. మనం టైంకి తిండి పెడతాము, చక్కగా వాళ్ళ ఆలనా పాలన చూసుకుంటాము, వాళ్ళకి సేఫ్టీగా ఉందా లేదా చెక్ చేస్తాం, కంఫర్ట్స్ ఇస్తాము. ఇప్పుడు వీళ్ళిద్దరూ చెప్పిన మాటల ప్రకారం జార్మెడ్ యూనివర్సిటీ అక్కడికి వెళ్ళి, అంటే ఉజ్బెకిస్తాన్లో మన పిల్లల్ని పంపించి చదివిపిస్తున్నాము అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ఫుడ్ ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ అకామిడేషన్ గర్ల్స్కి బాయ్స్కి డిఫరెంట్గా అండ్ ప్రొవైడెడ్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ అని చెప్తున్నారు. లేట్గా వస్తే బయటికి వెళ్తే పర్మిషన్స్ మొత్తం మనకే అప్డేట్స్ వస్తాయి. క్లాసెస్కి వెళ్తున్నారా, అక్కడ వాళ్ళు ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ ఎట్లా ఉన్నాయి, పేరెంట్స్కి అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఎకడమిక్గా మన పిల్లల్ని ఒక చోట ఉంచినా సరే మనం యాజ్ పేరెంట్స్ స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ, వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా, లేకపోతే ఏమన్నా వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఎక్స్ప్రెస్ చేయడానికి మన ఇండియన్ ట్యూటర్స్, క్లాస్ రూమ్స్లో లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇండియన్ ప్రొఫెసర్స్, ఫుల్ టైం ప్రొఫెసర్స్, వర్కింగ్ అండ్ అలాగే ఎక్స్ప్లెనేటరీ మీడియం మొత్తం ఇంగ్లీష్లో పెడుతున్నారు, ఉజ్బెక్ అర్థం కాని భాషలో కాకుండా. వీటన్నిటితో పాటు ఫస్ట్ ఇయర్ నుంచి పాత్వే ఎడ్యుకేషన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. విచ్ మీన్స్ ఎప్పుడో 6 ఏళ్ల తర్వాత వాళ్ళు ఏం తీసుకుందాం అనుకుంటున్నారో పీజీకి ఫౌండేషన్, ఆ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వడానికి కావాల్సిన ట్రైనింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే అందిస్తున్నారు. సో ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మన ఇంటి నుంచి వెళ్తున్నారంటే పిల్లలు ఇంకొక ఇంటికే వెళ్తున్నారు. కాబట్టి ధైర్యంగా హాయిగా పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకుంటే భవిష్యత్తు బాగుంటుంది. నాట్ అన్లైక్ ఎనీ అదర్ ఓవర్సీస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రామిస్ చేస్తున్న యూనివర్సిటీ ఇలా లేదు అని మనస్ఫూర్తిగా నమ్ముతూ థ్యాంక్ యూ సో మచ్. Thank you, Deepthi garu. We really enjoyed this conversation. Thank you for the enlightenment you have given to the parents. Everybody deserves that. All the pleasure is mine, sir. Thank you so much. Thank you.